పార్టీ మారడం ఖాయం. నేను పార్ట్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ను. వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా రాజకీయ నిర్ణయాలు. ఇక్కడి నేతలు అడ్డుపడుతున్నారని డీకే వద్ద చెప్పాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన మల్లారెడ్డి. కాంగ్రెస్లో కుదరకపోతే బీజేపీలో చేరేందుకు రెడీ. బీఆర్ఎస్లోనే ఉంటానన్న మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి. ఈ మధ్యకాలంలో పార్టీ మార్పుకు సంబంధించి మల్లారెడ్డి పైన జరిగినంత చర్చ మరెవరిపైన లేదు. వారి విద్యాసంస్థల వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేత మొదలు పెట్టడానికి కాస్త ముందు వెనక నుంచి మొదలుకుంటే మల్లారెడ్డి పార్టీ మారుతున్నారని, బీఆర్ఎస్లోకి రాబోతున్నారని, ఒకసారి మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీలో ఉంటారని, లేదా వారి కుమారుడో వారి అల్లుడో ఉంటారని, ఇట్లా నానా రకాల చర్చలు జరిగినాయి. ఈ చర్చలకు ప్రధానమైన కారణము అంతకు పూర్వము అసెంబ్లీ ఎన్నికలకు పూర్వము తొడగొట్టి సవాలు విసిరి గట్టిగా ఎవరైతే మాట్లాడినరో వాళ్ళందరూ ఇప్పుడు మౌనముద్రలో ఉన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారం చాలా దూకుడుగా వెళ్తుండడాన్ని బట్టి కొంతమంది జాగ్రత్తగా ఉంటున్నారు, మరి కొంతమంది కాంగ్రెస్లోకి వెళుతున్నారనే ప్రచారం కూడా బయట బలంగా జరుగుతున్నది. ఆ ప్రచారంలో భాగంగానే మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయమనేది. వారు చెప్పిన మాట, తాను పార్ట్ టైం పాలిటీషియన్, ఫుల్ టైం బిజినెస్ మెన్ అని. వరుసగా ఆ కూల్చివేతలు ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక అంశం వివాదంగా మారుతున్నది మల్లారెడ్డికి సంబంధించిన విద్యా సంస్థల్లో. నిజంగానే బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారని, ఎంపీగా మల్కాజ్గిరి నుంచి బరిలో ఉంటే సులభంగా గెలుస్తారని, వారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని నెల రోజుల కింద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మీడియాలో వార్తలు వచ్చినాయి. అయితే కాంగ్రెస్లో కొంతమంది నాయకులు రావడము, కలవడం, ముఖ్యమంత్రిని కలవడము, ఆ కలిసిన వారు కుడి ఎడమ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, తాజాగా మల్లారెడ్డి కూడా ఉంటారని, ఆ విద్యాసంస్థలో కూల్చివేత తర్వాత తాను కానీ తన కుటుంబీకులు ఎవరు పోటీ చేయడం లేదని చెప్పడం, ఇవన్నీ కూడా ఈ మధ్య జరిగిన పరిణామాలు. ఈ పరిణామాలలో ఆయన ఎంతైతే మాటల ద్వారా పాలమ్మినా పూలమ్మినా అని చెప్పడం ద్వారా, ఆ డైలాగ్ డెలివరీ ద్వారా ఆయన బాగా పాపులర్. వ్యాపారంలో ఎంత విజయం సాధించిండ్రో రాజకీయాల్లో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళలో కూడా మల్లారెడ్డి ఒకరు. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ఆవభావాల ద్వారా, డైలాగు డెలివరీ ద్వారా ఇవన్నీ కూడా ఇప్పుడు కామ్ అయిపోయినాయి. ఆయన ఏం వారం 10 రోజుల నుంచి ఈ విషయాలపైన ఎక్కువ మాట్లాడడం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తాను గతంలోనే చెప్పానని చెప్పడం, తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉందని చెప్పడం, ఇక్కడ ఎవరు పట్టించుకోలేదని చెప్పి ఆయన ఏకంగా డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళి కలవడం. భారీ అన్నారు, ఇక్కడ నేతలు అడ్డుపడుతున్నారని డీకే వద్ద చెప్పాను అని కూడా అన్నారు. అంటే బహుశా ఆయన కాంగ్రెస్ పార్టీలోకే వెళ్ళబోతున్నారని, మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా సరే మద్దతునివ్వాలని, అభ్యర్థిని గెలిపించుకోవాలని పార్టీ పెద్దల ఆదేశాలనుసారము ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో మల్లారెడ్డి అక్కడికి వెళ్ళినట్లు, వెళ్ళి తాను పార్టీ మారడం తప్ప వేరే మార్గం లేదని, తాను ఫుల్ టైం బిజినెస్ మెన్ను, పార్ట్ టైం రాజకీయ నాయకుడిని కాబట్టి తాను బిజినెస్లోనే ఉంటానని వారికి చెప్పినట్లు మీడియాలో వరుసగా వచ్చిన కథనాలు. అంటే మల్లారెడ్డి వీలైతే కాంగ్రెస్లోకి, వీలు కాకుంటే కనుక బీజేపీలోకి వెళ్ళబోతున్నారని తాజాగా వెలువడుతున్న వార్తలు. ఇందులో వారన్నమాట కూడా చాలా క్లియర్గా ఉన్నది. అంటే రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఆ పరిణామాల ప్రభావాలు ఎట్లా ఉంటాయో చెప్పడానికి కొన్ని ఉదాహరణ. ఇది ఇక్కడ వచ్చిన వార్తల్లో, నేను పార్ట్ టైం పొలిటీషియన్ను, ఫుల్ టైం బిజినెస్ మెన్ను, వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని మల్లారెడ్డి అన్నట్టు తెలిసింది. తాను పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నానని, ఏ పార్టీలో చేరతానన్న దానిపై త్వరలో స్పష్టత వస్తుందని ఆయన కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. వ్యాపార అవసరాలతో పాటు రాష్ట్రంలోని కొందరు నాయకులు అడ్డుపడుతున్నందునే బెంగళూరులో డీకే శివకుమార్ను కలిసి కాంగ్రెస్లో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సమావేశంలో మల్లారెడ్డి వెల్లడించినట్టు తెలిసింది. 3 ఎమ్మెల్యేలు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్లో కొనసాగేందుకు ఆయన నిరాసక్తత చూపారని ఓ ఎమ్మెల్యే చెప్పారు. కాంగ్రెస్లో చేరేందుకే మల్లారెడ్డి మొగ్గు చూపుతున్నారని, అది సాధ్యం కాకపోతే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని భేటీలో స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో అల్లుడి నిర్ణయంతో తనకు సంబంధం లేదని,
పార్టీ మారేందుకు తన ప్రయత్నాలు తాను చేసుకుంటానని మల్లారెడ్డి చెప్పినట్టు తెలిసింది. పార్టీ అగ్రనేతల సూచన మేరకే ఎమ్మెల్యేలు మల్లారెడ్డి నివాసంలో సమావేశమైనట్లు సమాచారం. ఇది మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మార్పుకు సంబంధించి వరుసగా వస్తున్న కథనాలు, ఆ కథనాలకు సంబంధించిన అంశాలలో ఇది ఒకటి. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి కాంగ్రెస్లోకి నాయకులు వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్తున్న వారిలో అటు కాంగ్రెసా ఇటు బీజేపీ ఏదో దానికి పార్టీ మారడం మాత్రం ఖాయమని మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన వార్తల సారాంశం.